రాజ్యాధికారం కోసం మావోయిస్టులు పోరాటం చేసిన ప్రజల కోసం. అయితే మావోయిస్టులను ఏరువేత ధోరణిలోనే మొత్తం కూడా ప్రభుత్వం పనిచేస్తుందని మనం చెప్పకపోయినా అందరికీ తెలిసిందే అది. అయితే ఏదేమైనా కూడా మొత్తం ఎక్కడ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగినా, ఏకపక్ష కాల్పులు జరిగినా, ఏం జరిగినా కూడా ఇదంతా ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందని మీరు భావిస్తున్నారా? స్పష్టంగా నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను కదా మీకు, ప్రభుత్వం వద్దనుకుంటే ఇవి జరగవు అనే విషయం మీకు చెప్పాను నేను. స్పష్టంగా ప్రభుత్వం తెలిసే జరుగుతున్నది, ప్రభుత్వ విధానాల వల్లనే జరుగుతున్నది. అందుకని ఇలా ఎందుకంటే ప్రభుత్వానికి ఒకప్పుడైనా కనీసం ఒక స్టేట్ తనకు తాను వెల్ఫేర్ స్టేట్ని ప్రకటించుకున్నది, సంక్షేమ రాజ్యాన్ని ప్రకటించుకున్నది నెహ్రూ కాలంలో. నిజాన్ని నక్సల్బరీ పోరాటం ప్రారంభం కావడం కూడా ఏంటంటే 1947లో ఏర్పడినప్పుడు, 50లో రాజ్యాంగం రచించుకున్నప్పుడు ఈ ప్రభుత్వం తనకు తాను సంక్షేమ రాజ్యాన్ని ప్రకటించుకున్నది. ఎందుకంటే రాజ్యాంగం ఈ ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు, విధులు చెప్పింది. అందులో కొన్ని ఆదేశిక సూత్రాలు రాసింది, కొన్ని ప్రాథమిక హక్కుల గురించి రాసింది, మిగతాయి కొన్ని ఆర్టికల్స్ రాసింది. ప్రియాంబుల్ ఉపోద్ఘాతము, ఆదేశిక సూత్రాలు, ఇది ఎటువంటి ఒక ఆదర్శమైన రాజ్యం వైపు పోవాలనే విషయం చెప్పింది. ఎందుకంటే అంబేద్కర్ నాయకత్వంలో నిర్మాణం అయిన రాజ్యాంగం అంత జరిగిన పోరాటాలను అన్నింటినీ కూడా గణనలో తీసుకొని ఆ విషయాలు రాశాడు. ఒక మేరకు సోషల్ ప్యాటర్న్ సొసైటీ అన్నాడు, మిశ్రమ ఆర్థిక విధానం అన్నాడు, సహకార వ్యవసాయం అన్నాడు, పంచవర్ష ప్రణాళికలు అన్నాడు. ఇవన్నీ అనేక క్రమం, ఇవంతా క్రమం దాదాపు 64 నాటికి ముగిసింది. ఈ క్రమంలోనే ఒక మిశ్రమ ఆర్థిక విధానం మొదలయ్యి పబ్లిక్ రంగంలో పెట్టుబడులేమో సోవియట్ రష్యా, యూరప్ నుంచి రావడం, ప్రైవేట్ పరిశ్రమలన్నీ యూరప్కు, అమెరికాకి ఇవ్వడం. ఈ క్రమంలో ప్రైవేట్ పరిశ్రమ అనేది పెరిగిపోయి, ప్రైవేట్ పెట్టుబడులు అనేవి పెరిగిపోయే క్రమంలో 1961 వచ్చేవరకే పెద్ద ఎత్తున IMF అప్పులు తెచ్చుకోవడం, ఇందిరాగాంధీ హయాం వచ్చే వరకు అన్ని రకాల పార్లమెంటరీ సంస్కరణలన్నీ కూడా పనికిరానివి అయిపోయి, ఇంకా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది ఒక మేడిపండు అయిపోయింది. ఇది ప్రజాస్వామ్యంగా లేదు, ఇది బూర్జువా నియంతృత్వంగా ఉన్నది అనేటువంటి నిర్ణయానికి రావడం వల్లనే నక్సల్బరీ పోరాటం ప్రారంభమైంది. ఇంకా స్పష్టంగా ప్రకటించుకొని ప్రభుత్వమే 1991లో నూతన ఆర్థిక విధానం పేరుతోటి సామ్రాజ్యవాద ప్రపంచం చేపట్టినప్పుడు మాటికి నేను సామ్రాజ్యవాద ప్రపంచం గారు అంటున్నది ఏమిటంటే, వాళ్ళు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ప్రోగ్రామే ఏమిటంటే గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్. ఒక కుగ్రామం కూడా ప్రపంచ మార్కెట్లో భాగం కావాలి. ఒక చిన్న ఊళ్ళో ఉండేటువంటి ఒక అగ్గిపెట్టెలో కూడా ఒక బడా కంపెనీ యొక్క షేర్ ఉండాలి. దీని మీద వచ్చే 10 పైసల్లో 1 పైసా బహుళజాతి కంపెనీకి పోవాలి. ఏ పరిశ్రమ కూడా ప్రభుత్వ రంగంలో నిర్వహించకూడదు, ప్రైవేట్ రంగంలో నిర్వహించబడాలి. వాళ్ళకు సంబంధించి మీరు చేసే శాసనాలు చాలా సరళంగా ఉండాలి అనే నియంత్రణ 91 నుంచి పివి నరసింహారావు ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఇది చెప్తూ ప్రపంచానికి ఏం చెప్పేది, నువ్వు ఆహారం, నీళ్లు, చదువు, వైద్యం ఇవన్నీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోనక్కర్లేదు, ఇది ప్రభుత్వం పని కాదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం రోడ్లు వేస్తుంది, ప్రభుత్వం రైళ్లు వేస్తుంది, ప్రభుత్వం ఆస్తి కాపాడుతుంది, ఆస్తి గల వారి ఆస్తి కాపాడుతుంది. ప్రభుత్వం ఇటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రాంలు చేస్తుంది. కానీ తప్ప నీకు 2 పూటలు రొట్టె, తలదాచుకోవడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోదు. ఆ బాధ్యత తీసుకునేటువంటి చాలా ప్రైవేట్ ఏజెన్సీలు వస్తవి, అవి మీకు సహాయం చేస్తవి, మీరు ఆ సహాయం తీసుకోండి, లేదా మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంపాదించుకోండి. సోషలిజం ఏం గ్యారంటీ చేస్తుంది? సోషలిజం నీకు ఉద్యోగం, నీకు ఇల్లు, నీకు చదువు, నీకు ఆరోగ్యం గ్యారంటీ చేస్తుంది. ఈ 4 నా బాధ్యతలు కాదని చెప్తుంది ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వ విధానం, అంటే ప్రపంచ బ్యాంక్ ప్రభుత్వ విధానం. ఇంత తేడా వచ్చేసింది. కనుక ఈ తేడా ఎక్కడికి వచ్చిందంటే, మేము ముఖ్యంగా మార్క్స్ చెప్పినటువంటి రాజ్యం అంటేనే అణిచివేత సాధనం, అది ఒకప్పుడు వెల్ఫేర్గా ఉంటుందని, ఒకప్పుడు అణిచివేసిగా ఉంటుంది అనేది భ్రమ మాత్రమే, అట్లా నటిస్తుంది. స్టేట్ యొక్క స్వభావమే అణిచివేయడము అని మార్క్స్ చెప్పింది రోజు రోజుకు నిజం అవుతూ ఉన్నది. ఎందుకంటే మీ ప్రైవేట్ జీవితంలో రాజ్యం యొక్క జోక్యం ఎక్కువైపోతున్నది ప్రజల ప్రైవేట్ లైఫ్లో.
సంపన్నులైనటువంటి వాడి ప్రైవేట్ లైఫ్లో రాజ్యం జోక్యం అనేది ఏమీ లేకుండా పోయి రాజ్య పరిపాలనలో ప్రైవేట్ వ్యక్తుల యొక్క జోక్యం ఎక్కువైపోతూ ఉన్నది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కేంద్రంలో ఉండేటువంటి పెట్రోలియం మంత్రులను అంబానీ నలుగురిని మార్చిండు. తనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోతే నలుగురిని మార్చిండు. జైపాల్ రెడ్డిని ఎంత అవమానకరంగా పక్కకు తప్పించి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ చేసిండో మీకు ఆ రోజులు గుర్తు చేసుకుంటే, రోజులల్లా మంత్రులను మార్చేసిండ్రు. ప్రపంచ బ్యాంక్ ఎవరు కోరుతారో వాడు ఆర్థిక మంత్రి ఉండాలి. చిదంబరం కావాలంటే చిదంబరం ఉంటాడు, మన్మోహన్ సింగ్ ఉంటే మన్మోహన్ ఉంటున్నాడు, అక్కడ వాళ్ళు ఎవరు చెప్తే అక్కడ ఉండాలి. ఈ విధానం వాళ్ళు రచించాలి. ఇట్లా ఇక్కడి పరిపాలన, ఇక్కడి పాలకులు కూడా, అందుకే వీళ్ళని మేము స్వతంత్రం లేదు, ఇది దళారి పరిపాలన, ఇది అర్ధభూస్వామ్య అర్ధవలస దళారీ నిరంకుశ పరిపాలనగా ఉన్నది. కాబట్టే ఈ ప్రభుత్వాలు ప్రజలకి ఏమీ సంక్షేమాన్ని ఇవ్వలేవు అనేది తేలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు తెలంగాణలో మల్లన్న సాగర్ నిర్మాణం అవుతుందండి. ఒక కాలువ మీద రిజర్వాయర్ కడుతూ ఉన్నారు. ఓ నది మీద బాక్రానంగల్ వచ్చినప్పుడైనా, నాగార్జున సాగర్ వచ్చినప్పుడైనా, ఓ పెద్ద నది మీద కొండలు చాలా ఎక్కువగా ఉండి కొండల మధ్యన దూరం తక్కువ ఉన్న చోట అక్కడ వంతెనలు కట్టారు. ఇది కాలువ. ఈ కాలువ మీద రిజర్వాయర్, అంత పెద్ద రిజర్వాయర్ నిర్మాణం చేసి ఎట్లా చేస్తారు నీళ్ళు? 2 కార్లు పండేటువంటి పంట చాలా విచిత్రం అనిపిస్తుంది. మీకు ఆ ప్రాంతానికి వెళితే నందిగ్రామం ప్రాంతానికి వెళ్ళి చూసినట్టుగా ఉంటుంది అది, లేదా డెల్టా జిల్లా ప్రాంతం పోసినట్టు ఉంటుంది. 21 గ్రామాలు మేము వెళ్ళి చూసాం. మేము 2 సార్లు అరెస్ట్ కూడా అయ్యాం అక్కడ. మరి ఎవరికి నీళ్లు? కలిపి చదువుకోవాలి మనం. ఇటువైపు ఈ ప్రాజెక్ట్ చేస్తుంటాడు, వ్యవసాయం కోసం అంటాడు, అభివృద్ధి అంటారు, ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కేటీఆర్ అందరికీ తిరిగి వచ్చి మీరు ఇక్కడ వచ్చి పరిశ్రమలు పెట్టండి, పరిశ్రమలన్నీ కూడా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఉండేటువంటి దానికి పంపిస్తాము, సిటీ నుంచి 100 కిలోమీటర్లు బయటికి పంపిస్తాము. ఆ పంపించే చోట ఉండే పరిశ్రమలకు 24 గంటలు 365 నీళ్ళు ఇచ్చేటువంటి ఆ సౌకర్యం మేము చూస్తాం. అందుకొరకు అన్నమాట ఇది వచ్చేది. అందుకొరకు రైతులు తమ వ్యవసాయ భూములన్నీ పోగొట్టుకుంటారు. ఒక ఉదాహరణ చెప్పాను మీకు, ఇది ఒక నందిగ్రామ్ లాంటి ఉదాహరణ. మీరు అన్ని వ్యవహారాలు ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయంటే ప్రభుత్వమే చేస్తుంది కదా.